నల్గొండ జిల్లాలో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి పేరుతో సామాజిక సేవా సంస్థ ప్రారంభించిన యువకులు భాగ్యనగర్ నుండి గాంధీ గుడి వరకు పాదయాత్ర చేశారు. భావితరాలకు మహాత్ముని బోధనలు, ఆశయాలు తెలియజేయటమే తమ ధ్యేయమంటున్న ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి నాయకులతో మా నల్గొండ ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. స్వాతంత్ర సంగ్రామంలో యావత్ భారత జాతిని ఏకతాటిపైకి తీసుకొచ్చి దేశం మొత్తానికి స్వాతంత్రం తీసుకొచ్చే విధంగా పోరాటం చేసిన మహోన్నత మానవత్వం కలిగిన వ్యక్తి బాపూజీ. మరి అటువంటి బాపూజీ జయంతి వర్ధంతి కార్యక్రమాలను రాబోయే తరాలకు తెలియజేయడం, ఆయన దేశం కోసం చేసిన సేవ, దేశానికి ఆయన చేసినటువంటి త్యాగాలు వివరించే దిశగా ముందుకు సాగుతున్న యువత, పడదవ పడుతున్న యువతను సైతం గాంధీ మార్గంలో నడిపించడం కోసం కృషి చేస్తున్నారు ఆర్యవైశ్య పోరాట సమితి నాయకులు. ముఖ్యంగా గాంధీజీ జయంతి, అదేవిధంగా వర్ధంతి రోజుల ప్రధానంగా హైదరాబాద్ నుండి నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి గాంధీ గుడికి ప్రతి సంవత్సరం కూడా పాదయాత్రగా వచ్చి అక్కడ గాంధీజీ బోధనలు, అదేవిధంగా గాంధీజీ దేశానికి చేసిన సేవ, వాటన్నింటి కూడా వివరించే దిశగా ముందుకు సాగు. అందుకు సంబంధించి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు గంధి ప్రేమ్ కుమార్ మనతో ఉన్నారు. అసలు పాదయాత్ర కానీ గాంధీజీ ఆశయాలకు సంబంధించి అసలు ఏ రకంగా ముందుకు సాగుతుంది, భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా, అంటే ఇంకా ముందు ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రతి సంవత్సరం పాదయాత్ర చేయాలన్న ఆలోచన కానీ అసలు గాంధీజీ ఆశయాలు ఏ రకంగా ప్రచారం చేయబోతున్నారు? అంటే ప్రతి సంవత్సరము అసలు భారతదేశంలో ఎక్కడ కనివిని ఎరగని ఒక విచిత్రం ఏంది అని అంటే అది కూడా మన నల్గొండ జిల్లాలో ఉండడం, హైదరాబాద్కి అతి సమీపంగా ఉండడం గాంధీజీ దేవాలయం ఉందని చాలామందికి తెలియదు. మేము గత 4 సంవత్సరాల నుండి కూడా వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాలకి ఇక్కడికి రావడం, సత్యం, అహింస అనే 2 మార్గాల ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహానుభావుడిని ఈరోజు యువత పూర్తిగా మర్చిపోయింది. కాబట్టి మేము యువతలో ముఖ్యంగా ఆయన మార్గాలని, ఆయన నిర్దేశించినటువంటి మార్గాలను అందరికీ అవలంబించే విధంగా మేము ప్రతి చోట్ల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఇంకో ముఖ్య విషయం ఏమనగా అసలు స్వాతంత్ర ఉద్యమంలో కీలకమైన వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఇవాళ ఆయననే మొత్తం మర్చిపోయే విధంగా తయారైనటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు వచ్చినప్పుడు, ఏ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విగ్రహాలు లేదా ఇంకోటి చేస్తున్నాయి. భారతదేశంలో చాలా చోట్ల గాంధీజీ విగ్రహాలు శిథిలావస్థలో కూలిపోయి ఉన్నాయి. అంటే ఆ విగ్రహాలకి ఎలాంటి అంటే పూర్తిగా మరమ్మతులు లేవు, దాని మీద ఎలాంటి కార్యక్రమాలు లేవు, పూర్తిగా నిర్లక్ష్యం ప్రభుత్వ అధికారులు కానీ లేదా ప్రభుత్వాలు కానీ. దీని విషయం కూడా చాలాసార్లు మేము అసెంబ్లీ ముందు వరకు కూడా ధర్నా చేసినాము, పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినాము, జిల్లాల పాదయాత్ర చేసినాం. ఇవాళ ప్రభుత్వానికి కానీ లేదా యువత అందరికి కూడా చెప్తున్నాను, సత్యం, అహింస అనే ఒక మార్గం నుంచి గాంధీ గారు మొత్తం భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆ అడుగుజాడల్లో మనం కూడా ముందుకు పయనించాలని, సమాజం, మంచి సమాజం ఏదైతే ఆయన కోరుకున్నటువంటి స్వరాజ్యం రావాలి అని అంటే మంచి మార్గం మాత్రమే ఒకటి, కాబట్టి ఆ మార్గాన్ని అందరూ కూడా విశ్వసించాలని మా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి తరపున కోరుకుంటున్నాము. గాంధీజీ కార్యక్రమాలు కాకుండా ఇంకా అసలు అంటే ఏ రకమైన కార్యక్రమాలు ఏసీపీఎస్ ద్వారా నిర్వహిస్తాం? ఏసీపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వైశ్యులకు ఎక్కడ అన్యాయం జరిగినా త్వరగా స్పందించి చైతన్యం చేసి వాళ్ళకి కావాల్సింది ప్రభుత్వం నుండి లేదా ఎక్కడ అన్యాయం జరిగింది దాని విషయం మీద పోలీస్ అధికారుల ద్వారా లేదా లాయర్ ద్వారా లేదా చట్టపరంగా ఎలాంటి న్యాయమైనా చేయడానికి ముందుకు సాగుతున్నాము. మొన్నటికి మొన్న అమ్మవారి దేవాలయం అధికారులు అత్యుత్సాహం చేసి పూర్తిగా ధ్వంసం చేశారు. 24 పిల్లలు సుమారుగా 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి దేవాలయాన్ని నేలమట్టం చేశారు. దాని విషయం మీద కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రకరకాలుగా మేము ఇచ్చేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఆర్యవైశ్య చైతన్య పోరాటం చెప్తున్న విషయాలు ముఖ్యంగా ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఈ 3 అంశాల మీద చైతన్యం చేస్తూ అవకాశం వచ్చిన ప్రతి చోట్ల మేము సహకరిస్తూ ఉన్నాం. అదే మీరు చెప్పండి, గాంధీజీకి సంబంధించి బోధనలు ప్రచారం చేస్తున్నాం, ముఖ్యంగా అంటే ఇంకా ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? మీ ఏసీపీఎస్ ఏ రకంగా ముందుకు సాగు? గాంధీజీ గారు దేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఏదైతే పద్ధతి అవలంబించారో అహింస, అది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారింది. వేరే దేశాలందరూ కూడా వారి బోధనలను పాటిస్తూ వారి ఆశయాలను పాటిస్తున్నారు, వారు సక్సెస్ అవుతున్నారు. ఇటీవల మండేలా గారు కానీ ఇతర దేశస్తులు కూడా అహింసా మార్గంలో వారు నిరసన తెలిపి వారికి కావాల్సిన డిమాండ్లను నెరవేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతర దేశాల వాళ్ళు కూడా బుక్స్ కానీ పాఠ్యాంశాల్లో కానీ గాంధీజీ యొక్క పాఠ్యం పెట్టి వారి బోధనలు చేస్తున్నారు. మన దేశంలో దరిద్రం ఏంటంటే మన వాళ్ళే ఆయనను గుర్తించకుండా పోతున్నారు. సో అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఏదైతే ఈరోజు చేసిన నిర్ణయం చాలా హర్షించదగ్గది. దేశం మొత్తం 11 గంటలకు 2 నిమిషాలు మౌనం పాటించాలని ఒక తీర్మానం చేసి
ప్రజల్లోకి ఒకటి చాలామందికి తెలియదు. ఈరోజు ఇలా చేస్తారా అని కూడా చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ విధంగా ప్రభుత్వాలు పట్టించుకొని గాంధీజీ గారు చేసిన అహింసా మార్గాన్ని అందరికీ అలవర్చితే ఎలాంటి గొడవలు కానీ ఇవన్నీ ఇబ్బందులు దేశంలో తలెత్తాయని, అప్పుడు దేశం కూడా అభివృద్ధి చెందుతుందని మా యొక్క అభిప్రాయం. మొత్తంగా చూసుకున్నట్లయితే మహాత్ముడు బోధించిన ఆశయాలు, దేశం కోసం ఆయన చేసిన త్యాగంని ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్న భారతదేశంలో ఆదరణ కరువైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏసీపీఎస్ పూర్తి స్థాయిలో కూడా మహాత్ముడి ఆశయాలను భావితరాలకు అందించే దిశగా ముందుకు సాగుతుంది చూద్దాం. దీనికోసం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చాను చూద్దాం. భవిష్యత్తులో ఇంకా మరింత పెద్ద సంఖ్యలో యువతను కూడా గాంధీ ఆశయాల వైపు తీసుకువెళ్లే విధంగా తమ వంతు ప్రయత్నం సాగిస్తామని చెబుతున్నారు. ఇది ఏసీపీఎస్ నాయకుల మనోభావం. వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1 న్యూస్.